పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలంటే అటు యాజకుడైనా, ఇటు బోరలు ఊదేవారైనా, అప్రెంటిస్ లేవకులైనా, వాయిద్యాలు వాయించేవారైనా యూనిఫామ్, ఒకే మాట, ఒకే భాష, ఒకే చెప్పండి దీన్ని ఏమంటారు, యూనిఫామ్, డ్రెస్ కోడ్, ఇవన్నీ వేస్తే అప్పుడు దిగిందంట పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దిగినట్టు అక్కడ ఒక్కసాటే ఉంది, ఎక్కడా లేదు. మీరు చదువుకోండి బైబిల్ అంతా, అక్కడ ఒక్కసాటే ఉంది. మేఘం వచ్చి మందిరం మొత్తం తడిపేసిందట. బాప్తీసం పొందారా లేదా? ఇంకేంటి, పరిశుద్ధాత్మ బాప్తీసం ఉండాలంటే నీలో ఏకత్వం ఉండాలి. ఇటు సేవకుడైనా నేనైనా, అటు బోర్లు ఊదేవారైనా, ఆరాధించేవారైనా అందరూ ఏకస్వరముతో దేవుని స్తుతించే ఈ బలిపీఠము దగ్గర నిలిచి ఉన్న యాజకుడు నడిపింపులో వారు దేవుని స్తుతిస్తే అదే మనం చేసే ఆత్మారాధన. గుర్తుపెట్టుకో, ఈ ఆత్మారాధనే నిన్ను పరిశుద్ధాత్మలో బాప్తీసము ఇచ్చి నిన్ను పరలోకమునకు పాత్రుడుగా చేయును గాక.